విపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తోందని, అలా అక్రమ కేసు పెట్టి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలవుతున్న పాలన ఎప్పటికీ గాడిలో పడలేదని, అన్నింటికీ వైఎస్ఆర్సీపీని నిందించడం పరిపాటిగా మారిందని చెప్పారు. ఫ్రీహోల్డ్ భూముల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన కూటమి నాయకులు దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. ఓ పక్క అప్పుడే ఇంకా ఎండాకాలం రాలేదు కానీ పవర్ కట్లు స్టార్ట్ అయిపోయాయి. ఏదైతే ఇంకో పక్క వచ్చి గత ప్రభుత్వంలో అన్యాయాలు జరిగిపోయేవి అని వాటి మీద ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నారు. మళ్ళీ ఆ రిపోర్టులను వచ్చి అప్పుడున్న అధికారంలో ఉన్న ఆ అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. నాకు అర్థం అవ్వట్లే అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో, ఏమి జరుగుతుందో, రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవ్వట్లేదు. ఇవాళ ఉదయం కూడా చూసాం. మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్ట్లు తెప్పిస్తాం, మళ్ళీ చేస్తాం. ఫ్రీ హోల్డింగ్ అన్నారు. ఓ అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను, విజయనగరంలోను, శ్రీకాకుళంలోను, రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయి వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీ హోల్డ్ చేశారు. అవన్నీ ఆపుతాము అన్నారు. ఎక్కడిది ఏం జరిగింది గత 9 నెలలు బట్టి చెప్పండి. ఇకపోతే విద్యారంగం మీద ఒకరోజు వచ్చి 13 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి 5 లక్షల మంది తగ్గిపోయారు, ఒకరోజు వచ్చి స్కూళ్ళు మూసేశారు అని చెప్పారు. నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకునే విధానం వల్ల స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగానే ఒక స్కూల్ కూడా మేమని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్ అయినా మూసారు ఈ ఊర్లో అని చెప్పి ఓ ప్రకటించమండి, ఊరి పేర్లు ఇమ్మనండి. లే అది చెప్పే ధైర్యం చేయరు, ఎందుకంటే లేదు కాబట్టి. ప్రభుత్వం మారిన ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది, ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద, ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది. ఆ దురదృష్టితోనే దాన్ని ప్రోత్సహించాం. సరే, ఈ ప్రభుత్వం తాలూకు నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళే తెలుసుకుంటారు ఈ పరిస్థితిని. నేను ఇప్పుడు